Hello all, welcome to STNIS Academy. Welcome back to our practice series. Science and Technology and Environment Practice Series లో భాగంగా ఈ రోజు మనం కొన్ని క్వశ్చన్లు చర్చించుకుందాం. అయితే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రూప్ 2 పోస్ట్ పోన్ అనేది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ నేను రావడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే ఆల్రెడీ సిలబస్ అంతా కవర్ చేశారో వాళ్ళు జాగ్రత్తగా ఇక్కడ ఉన్న టైంని రివిజన్ కి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎవరైతే సిలబస్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయి కంప్లీట్ చేయలేకపోయారో వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా దొరికిన టైంని దొరికిన సమయాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ ని హ్యాపీగా పర్ఫెక్ట్ గా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. అయితే మీ ప్రిపరేషన్ లో మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, ఓవరాల్ గా గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా STNIS అకాడమీ మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీలో ఎవరికైనా ఒకవేళ మీరు షెడ్యూల్ చేసుకోలేకపోయినా ఎలా చదవాలనే డౌట్స్ ఉన్నా కానీ మాకు పర్సనల్ గా కాల్ చేయండి. కాల్ చేస్తే మేము మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? అయితే ఈ రోజు మన క్లాస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరుగుతుంది. అయితే మన STNIS అకాడమీ తరఫున కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ లాంచ్ చేయడం అయితే జరిగిందండి. జూన్ 1 నుంచి ఉన్న వీక్లీ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేస్తున్నాము. మొత్తం ఓవరాల్ గా ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో కరెంట్ అఫైర్స్ అన్ని మీకు వీక్లీ బేస్డ్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దానిలో భాగంగా వీక్ 4 కి సంబంధించి మనం కొన్ని కరెంట్ అఫైర్స్ తయారు చేసాము. దాని ఇండెక్స్ మీకు చూపిస్తాను, ఎందుకంటే మన క్వాలిటీ కంటెంట్ ఆ సోర్సెస్ కవరేజ్ ఎలా ఉంటుందో మీకు తెలియని ఉద్దేశంతో ఒకసారి మీకు చూపిస్తాను. మనమైతే ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ తయారు చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ ఫాలో అవుతున్నామండి. PIB ఫాలో అయ్యాం, హిందూ ఫాలో అయ్యాం, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, డౌన్ టు ఎర్త్, అన్ని గవర్నమెంట్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫాలో అవుతూ మీకు కరెంట్ అఫైర్స్ వీక్లీ అయితే అందించడం జరుగుతుంది. అందులో భాగంగా వీక్ 4 కి సంబంధించి 23/6 నుంచి 36 వరకు జరిగిన ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నింటినీ మీకు ఒక PDF ఇవ్వడం అయితే జరిగింది. దానిలో భాగంగా ఎస్పెషల్లీ గ్రూప్ 2 ని బేస్ చేసుకుని, ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుందండి. కాకపోతే గ్రూప్ 2 ని బేస్ చేసుకుని గ్రూప్ 2 కి తగ్గట్టు తయారు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. అందులో మనకి ఇండియన్ పాలిటీ నుంచి ఈ వీక్ లో 4 టాపిక్స్ మేజర్ గా న్యూస్ లో ఉన్నాయండి. లోక్సభ ఎంపీల గురించి, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ గురించి, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ గురించి, అలాగే పేపర్ లీకేజ్ యాక్ట్ గురించి, ఈ 4 అంశాలు అనేది క్వాలిటీలో ఉన్నాయి. వాటి గురించి మీకు డీటెయిల్డ్ గా కంటెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ వీక్ లో చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హెల్త్ కి సంబంధించి చాంగే 6, తర్వాత స్పేస్ వేరియబుల్ అబ్జర్వేటరీ మానిటర్ గురించి, తర్వాత పోస్ట్ ట్రామిక్ స్ట్రెస్ డిజార్డర్ గురించి, ఇలాంటి వాటన్నింటి గురించి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలు ఈ వీక్ లో ఎస్పెషల్లీ ఈ 4th వీక్ లో చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 16 కాన్సెప్ట్ న్యూస్ లో ఉన్నాయండి. అందులో బయోమాస్ బ్రికెట్స్ అని కానీ, ఈ మెడికల్ వేసా కానీ, అలాగే 70mm రాకెట్స్ గురించి కానీ, అలాగే దాంతో పాటుగా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, మొట్టమొదటి కృత్రిమ మేధస్సు విశ్వవిద్యాలయం, వీటి గురించి కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ వీక్ లో ఎక్కువగా న్యూస్ లో ఉన్నాయండి. దాంతో పాటు ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళేసరికి దాదాపు ఒక 6 అంశాలు ఈ వీక్ లో ఎక్కువగా న్యూస్ లో ఉన్నాయి. అందులో బన్నేరుగట్ట నేషనల్ పార్కు, లోకోవా వన్యప్రాణుల అభయారణ్యము, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే పెంచ్ టైగర్ రిజర్వ్, తర్వాత ఇగిత్పూరి సరస్సు, ఇవన్నీ కూడా మనకి పర్యావరణం నుంచి మేజర్ గా న్యూస్ లో ఉన్నాయండి. ఆ తర్వాత ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో భాగంగా మనకి దాదాపు ఒక 6 అంశాలు అనేవి ప్రధానంగా ఈ వీక్ లో ఉన్నాయి. అందుకు వాటిని కవర్ చేశాము. GST కౌన్సిల్ గురించి, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ గురించి, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గురించి, తర్వాత రోడ్ టెప్ ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ గురించి, అలాగే మేజర్ గా మోస్ట్ ఇంపార్టెంట్ ది ఈ పర్టికులర్ ఏదైతే పశువుల పెంపకందారులు ఉన్నారో వాళ్ళ మీద పన్ను విధించింది ఒక కంట్రీ, ఆ కంట్రీ గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి మేజర్ గా మీకు ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ లో సిలబస్ లో ఈ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అలాగే దాంతో పాటు ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉన్నాయో వాటిని మీకు ఫస్ట్ కవర్ చేసేలాగా డిజైన్ చేశాము. ఆ తర్వాత రిమైనింగ్ జాగ్రఫీ ఉంది, చరిత్ర అండ్ సంస్కృతి, కళలు ఉన్నాయి, తర్వాత అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి. వాటితో పాటుగా అదనపు అంశాలు మిస్లేనియస్ లో మనకి డక్వర్త్ లూయిస్ పద్ధతి అని రీసెంట్ గా మనకి వరల్డ్ కప్ జరిగింది కాబట్టి వరల్డ్ కప్ లో ఈ పర్టికులర్ పద్ధతి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హ్యూనార్ ఎగ్జిబిషన్ గురించి, వీటి గురించి కూడా ఎక్సెస్ గా ఉన్న అంశాలుగా మీకు అందించడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు డీటెయిల్డ్ గా ప్రతిదీ ఆ వీక్ లో కవర్ అయిన ప్రతి టాపిక్ ని ఇన్ డీటెయిల్డ్ గా ఎగ్జాక్ట్ గా మీకు కవర్ చేస్తూ దాదాపుగా 40 నుంచి 60 టాపిక్స్ మేజర్ గా కవర్ చేస్తూ మీకు కరెంట్ అఫైర్స్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. అందులోని కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మీకు తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైతే కరెంట్ అఫైర్స్ లో లాగ్ అయ్యామనుకుంటున్నారో వాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఏదైతే ఈరోజు సిరీస్ ఉందో, ప్రాక్టీస్ సిరీస్ ఉందో, ఆ ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా కొన్ని క్వశ్చన్లు అయితే డిస్కస్ చేద్దాం. అందులో మొట్టమొదటి క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చామండి? రీసెంట్ గా ఇది మనకు న్యూస్ లో ఉంది. ఏంటంటే డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్ స్కీమ్, డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్ స్కీమ్, డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఈ స్కీమ్ గురించి మనము
క్వశ్చన్ తయారు చేయడం అయితే జరిగింది. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ అని DHIS అంటారనమాట. అయితే దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం లాంచ్ చేశారంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, హ్యూమన్స్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ హెల్త్ ఇన్ఫర్మేషన్ ని డిజిటైజ్ చేయడానికి ఈ డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందండి. దాంతో పాటు ఈ డిజిటలైజ్ చేసిన హెల్త్ ఇన్ఫర్మేషన్ ని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్స్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్త్ అకౌంట్ కి దీన్ని ఇంక్లూడ్ చేస్తూ దాంట్లో దీన్ని యాడ్ చేయాలి అన్నట్టు కూడా ఈ స్కీమ్ యొక్క ప్రధాన అంశంగా కనిపిస్తుంది. సో ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని డిజిటలైజ్ చేస్తూ దాన్ని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ ఐడికి సింక్రనైజ్ చేయడం అనేది దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే ఈ ఇన్సెంటివ్ లేదంటే ఈ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారంటే January 1, 2023 దీన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఇది ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ఈ స్కీమ్ అంటే 30th June 2025 వరకు ఇది అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఈ పర్టికులర్ స్కీమ్ వచ్చేసరికి ఓన్లీ ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కలెక్ట్ చేయాలా, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే వాళ్ళు కలెక్ట్ చేయాలా అనే డౌట్ రావచ్చు. ఇది బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ రెండింటిని కవర్ చేస్తుందండి. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు హాస్పిటల్స్ కూడా ఇది కవర్ చేస్తుంది. కవర్ చేస్తూ ఓవరాల్ గా హ్యూమన్స్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని డిజిటలైజ్ చేస్తూ ఆ పర్టికులర్ ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఆ హెల్త్ ఇష్యూస్ ని ఈజీగా సాల్వ్ చేసేలాగా, ఈజీగా క్రాక్ డౌన్ చేసేలాగా ఈ డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ ఎస్పెషల్లీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ స్కీమ్ కి ఆ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేసే విధంగా ఈ ఇన్సెంటివ్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఓకేనా, ఇది బేసిక్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇది స్టేట్మెంట్స్ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చామండి? ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ద నేషనల్ హెల్త్ అథారిటీ టు ప్రమోట్ డిజిటల్ హెల్త్ ట్రాన్సాక్షన్స్. కరెక్టేనా? ఎస్, నేను చెప్పాను కదా డిజిటల్ ఈ పర్టికులర్ స్కీమ్ వచ్చేసరికి నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు లాంచ్ చేశారు. ఎందుకోసం అంటే డిజిటల్ హెల్త్ ట్రాన్సాక్షన్ ప్రమోట్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు అన్నట్టు మనం చెప్పుకున్నాం. ఎస్, ఒకటోది కరెక్ట్. సెకండ్, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 అన్నారు. 2018 కాదు, 2023లో దీన్ని లాంచ్ చేయడం అయితే కనిపిస్తుంది. తర్వాత సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్, ద స్కీమ్ ఈజ్ అప్లికేబుల్ టు ఓన్లీ పబ్లిక్ హాస్పిటల్స్. లేదు, ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్, ఆ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ రెండు దగ్గరలో జరిగే ట్రాన్సాక్షన్ అన్నింటి కూడా ఈ స్కీమ్ కవర్ చేస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్, ద సెంట్రల్ గవర్నమెంట్ has given 1 year extension to DHIS and now it will remain in effective till June 30, 2025. ఎస్, 1 January 2023లో తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉంటుందండి జూన్ 30, 2025 వరకు ఇది అప్లికేబిలిటీలో ఉండడం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓవరాల్ గా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? 1, 4, 1 and 4 కరెక్ట్. సో ఓవరాల్ గా 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ కరెక్ట్ అనమాట. ఓకేనా, ఇదండి ఈ ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉందండి. ఎందుకంటే న్యూస్ లో ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ కి 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అందుకోసం ఇది రీసెంట్ గా జూన్ లో ఇది న్యూస్ లో ఉన్న అంశంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏదానికి సంబంధించాము? రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ఒక టర్మ్ కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ గానీ, ఏపీఎస్సీ గానీ, టీజీపీఎస్సీ గానీ అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఈ టర్మ్స్ ఏవైతే రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వాటి గురించి మీకు క్వశ్చన్స్ అడగడం అయితే కనిపిస్తుందండి. అందుకోసం మనం రీసెంట్ గా న్యూస్ లో ఉన్న టర్మ్స్ కూడా తీసుకొని మీకు క్వశ్చన్స్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ లో ద టర్మ్ డోనానేమాబ్ వాజ్ ఇన్ న్యూస్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద. ఈ డోనానేమాబ్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అది దేనికి సంబంధించింది అని అడగడం అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ థెరపీ ఫర్ అల్జీమరస్ డిసీజ్, సెకండ్ వాల్కనో ఎరప్టెడ్ ఇన్ ఐలాండ్, థర్డ్ అటోల్ ఇన్ మాల్దీవ్స్, థర్డ్ ఫోర్త్ డ్రగ్ ఫర్ బర్డ్ ఫ్లూ. అయితే ఈ నాలుగిట్లో దేంటంటే దీనికి ఆన్సర్ అంటే ఇట్ ఈస్ ఏ థెరపీ ఫర్ అల్జీమరస్ డిసీజ్. ఏదైతే అల్జీమరస్ డిసీజ్ ఉందో, అల్జీమరస్ డిసీజ్ అంటే మతిమరుపు అంటారు కదా, మెమరీ లాస్ అంటారు కదా, ఆ వ్యాధికి సంబంధించి ఇదొక డ్రగ్, ఇదొక థెరపీ, ఇదొక ట్రీట్మెంట్ గా ఇదైతే మనకి డోనానేమాబ్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ డోనానేమాబ్ గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. డోనానేమాబ్ గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అయితే ఈ డోనానేమాబ్ అనేది అల్జీమరస్ కి సంబంధించిన డ్రగ్, ఒక ట్రీట్మెంట్ గా కనిపిస్తుంది. అయితే దీన్ని ఎవరు క్రియేట్ చేశారంటే, దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే
ఇల్లీ లిల్లీ అండ్ కంపెనీ అనమాట. ఇల్లీ లిల్లీ అండ్ కంపెనీ అమెరికా బేస్డ్ కంపెనీ అనమాట. ఇల్లీ లిల్లీ కంపెనీ వాళ్ళు ఈ డ్రగ్ అయితే తయారు చేయడం కనిపిస్తుంది. రీసెంట్ గా ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ డోనానైమాబ్ డ్రగ్ కి ఫైనల్ అప్రూవల్ ఇచ్చారు. ఇది ప్రస్తుతానికి డైరెక్ట్ గా యూసేజ్ లోకి రావడానికి అయితే లిమిటెడ్ యూసేజ్ లోకి రావడం అయితే జరిగింది. దీనికి ఫైనల్ అప్రూవల్ రీసెంట్ గా వచ్చింది. అందుకోసమని ఈ టర్మ్ అయితే న్యూస్ లో ఉంది. అయితే ఈ డోనానైమాబ్ అనే డ్రగ్ అనేది కిన్సులా అనే బ్రాండ్ నేమ్ తో సులా అనే బ్రాండ్ నేమ్ తో మార్కెట్ లో విక్రయించడం అయితే కనిపిస్తుంది. కాబట్టి డోనానైమాబ్ గురించి ఈ టర్మ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇది ఈ పర్టికులర్ సెకండ్ టర్మ్ కి సంబంధించిన సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చాము? జీనోబాట్స్ గురించి ఇచ్చాము. జీనోబాట్స్ అంటే ఏంటి ఫస్ట్ బేసిక్ గా మనం చూద్దాం. ఈ జీనోబాట్స్ అంటే ఏంటో ఫస్ట్ బేసిక్ గా చూద్దాం. జీనోబాట్స్ అంటే ఏంటండి? ఇవి ఒక లివింగ్ రోబోట్స్ అనమాట. లివింగ్ రోబోట్స్ అంటే లివింగ్ రోబోట్స్ అంటే లివింగ్ మనిషిలాగా బ్రతుకుంటాయి అలాగని కాకుండా ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ తయారు చేయడం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ జీనోబాట్స్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు తయారు చేశారంటే 2020లో తయారు చేశారండి. దీన్ని ప్రధానంగా ఈ జీనోబాట్స్ ని ఫ్రాగ్ సెల్స్ నుంచి తయారు చేయడం కనిపిస్తుంది. ఫ్రాగ్ సెల్స్ నుంచి తయారు చేయడం కనిపిస్తుంది. అందులో మేజర్ గా ఉపయోగించిన ఫ్రాగ్ ఏదంటే ఆఫ్రికన్ క్లౌడ్ ఫ్రాగ్. ఈ ఆఫ్రికన్ క్లౌడ్ ఫ్రాగ్ అనే దాన్ని ఉపయోగించి దాని సెల్స్ ను ఉపయోగించి దాని టిష్యూస్ ను ఉపయోగించి ఈ లివింగ్ రోబోట్ జీనోబాట్ అయితే తయారు చేయడం కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ లివింగ్ రోబోట్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో ఈ క్వశ్చన్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. దే ఆర్ ద వరల్డ్స్ ఫస్ట్ లివింగ్ రోబోట్స్ దట్ కెన్ నౌ రీప్రొడ్యూస్. ఎస్, ఆబ్వియస్లీ అవి రీప్రొడ్యూస్ చేస్తాయి, రెప్లికేట్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి అనమాట ఈ జీనోబాట్స్ వాటి వలన. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? దే ఆర్ బిల్ట్ ఫ్రమ్ ద సెల్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఆఫ్రికన్ స్పీసెస్ ఆఫ్ మంకీ. అవునా? కాదు, ఆఫ్రికన్ క్లౌడ్ ఫ్రాగ్ నుంచి తయారు చేయడం కనిపించిందని మనం చెప్పుకున్నాం. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఓవరాల్ కి జీనోబాట్స్ కి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 ఏ దీనికి కరెక్ట్ అనమాట, థర్డ్ దానికి. ఓకేనా? ఇవన్నీ కూడా రీసెంట్ గా లాస్ట్ 1 మంత్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. ఆ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకునే మనం ఈ క్వశ్చన్స్ అయితే తయారు చేయడం కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మీకు ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా సైన్స్ అండ్ టెక్నాలజీలు ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ అన్ని డీటెయిల్డ్ గా మీకు టెస్ట్ సిరీస్ లో ఇస్తున్నాము, క్లాసులు ఇస్తున్నాము. ఈ రెండు మీరు వద్దనుకుంటే మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ సపరేట్ కోర్స్ లాంచ్ చేసాము. ఆ కోర్సులో కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. కాబట్టి మన క్వశ్చన్స్ నచ్చినా లేదా మనం చూస్ చేసుకుంటున్న టాపిక్స్ నచ్చినా ఇంకా మీకు కావాలనుకుంటే మన కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. S2N IAS అకాడమీ అని మీకు యాప్ ఉంటుంది, యాప్ లోకి వెళ్ళండి. లేదంటే S2N IAS అకాడమీ అని వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు అవసరమైన కోర్సులు తీసుకోండి. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏదైతే కావాలో అవన్నీ మనం రెడీగా సిద్ధంగా ఉంచామండి. మీరే లేటు, మీరు తీసుకొని చదవండి. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, మీకు సమయం దొరికింది. ఈ సమయాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుని మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం అయితే మొదలు పెట్టండి ఇప్పుడే. ఓకేనా? ఇది థర్డ్ క్వశ్చన్ కి సంబంధించిందండి. నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి నిస్సార్ గురించి ఇవ్వడం జరిగిందండి. నిస్సార్ ప్రోగ్రామ్ గురించి ఇవ్వడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిస్సార్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ నిస్సార్ అనే దాన్ని ఎవరు తీసుకొచ్చారంటే నాసా ప్లస్ ఇస్రో వీళ్ళిద్దరూ జాయింట్ గా తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ గా ఇది మనం చెప్పుకోవచ్చు. ఒక శాటిలైట్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. నాసా ప్లస్ ఇస్రో దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇది ఏంటి నిస్సార్ ప్రోగ్రామ్ లేదంటే ఈ నిస్సార్ శాటిలైట్ ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీకి ఇది మనకు కనిపిస్తుంది. ఈ శాటిలైట్ అనేది లో ఎర్త్ ఆర్బిట్ లో ఉండు అక్కడ నుంచి అబ్జర్వేషన్ చేయడం అయితే కనిపిస్తుంది. అయితే ఈ పర్టికులర్ ఏదైతే నిస్సార్ శాటిలైట్ ఉందో దీంట్లో మనకి L బ్యాండ్ అలాగే మనకి S బ్యాండ్ అని 2 ఉంటాయి. ఆ 2 కూడా దీంట్లో యూజ్ చేయడం కనిపిస్తుంది. L బ్యాండ్ S బ్యాండ్ యూజ్ చేస్తూ సింథటిక్ అపార్చర్ రాడార్ అనేది ఇందులో పెట్టడం అయితే జరిగింది అనమాట. సార్ అంటారు సింథటిక్ అపార్చర్ రాడార్ అనేది కూడా ఈ నిస్సార్ శాటిలైట్ పెట్టడం కనిపిస్తుంది. సో ఫైనల్ గా నిస్సార్ శాటిలైట్ ఏం చేస్తుందంటే ఇట్ అబ్జర్వ్స్ ది ఐస్ మాసెస్, వెజిటేషన్స్, అలాగే బయోమాస్, గ్రౌండ్ వాటర్, తర్వాత ఏవైనా ల్యాండ్ స్లైడ్ జరగడానికి అవకాశం ఉందా, ఇలా జాగ్రఫికల్ ఫినామినాస్ ఏవైతే ఉన్నాయో క్లైమేట్ రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా, జాగ్రఫిక్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ డేటాను సేకరించడం అయితే ఈ దీంట్లో ప్రధానంగా మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నిస్సార్ శాటిలైట్ అనేది 12 days కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి, ఆ డేటాను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇది బేసిక్ గా నిస్సార్ కి సంబంధించింది. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. నిస్సార్ ఈజ్ ఏ లో ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ ఇండిజీనియస్లీ డెవలప్డ్ బై ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీన్ని తయారు చేసింది, కాకపోతే ఇండిజీనియస్లీ కాదు.
ఎందుకోసం అంటే ఇట్స్ జాయింట్లీ నాసా ప్లస్ ఇస్రో కదా, నాసా ప్లస్ ఇస్రో కలిపి దీన్ని తయారు చేశారు కాబట్టి ఇది ఇండిజీనియస్లీ కాదనమాట. సో నిస్సార్ అనేది లో ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ అయినప్పటికీ కూడా ఇది ఇండిజీనియస్ గా కాకుండా జాయింట్లీ డెవలప్ చేసిన ప్రోగ్రామ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఒకటో స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్, నిస్సార్ కన్సిస్ట్స్ ఆఫ్ బోత్ ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ఇన్స్ట్రుమెంట్స్. ఎస్, ఇందులో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్, ఇట్ విల్ మ్యాప్ ద గ్లోబ్ ఇన్ 90 days టు ప్రొవైడ్ డేటా ఫర్ అండర్స్టాండింగ్ ద చేంజెస్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. 90 కాదండి, 12 days ఇది. ఓకేనా, 12 days ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడం అయితే కనిపిస్తుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. సో ఓవరాల్ గా ఫోర్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఓకేనా, ఇది కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉంది. దీని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి డీప్ ఫేక్స్. డీప్ ఫేక్స్ అనేది చాలా రోజుల నుంచి న్యూస్ లో ఉంది, ఇప్పటికీ న్యూస్ లో ఉంది. అయితే దీని రిలేటెడ్ ఇంకో టర్మ్ ఉందన్నమాట. యాక్చువల్లీ శాలో ఫేక్స్ అని ఒకటి ఉందన్నమాట. శాలో ఫేక్స్ అని ఒకటి ఉందన్నమాట మనకి. షాలో ఫేక్స్ అని సేమ్ డీప్ ఫేక్స్ రిలేటెడ్ గానే దాని లాంటిదే మనకి షాలో ఫేక్స్ అని కూడా ఒకటి ఉంది. అది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అందుకోసం మనము డీప్ ఫేక్స్ గురించి చెప్పడం జరిగింది. అయితే షాలో ఫేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఒకసారి నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. దీని గురించి మీకు తెలుసా తెలియదు అనే విషయాన్ని మీరు నాకు మెన్షన్ చేయండి. అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏదైనా ఉంటే మన కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మన వ్యూవర్స్ అందరికీ హెల్ప్ఫుల్ గా అవుతుంది. మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ అయితే ఈ షాలో ఫేక్స్ అంటే ఏంటో అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, ఎందుకంటే మన క్లాస్ లో డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో అయితే ఇప్పుడు డీప్ ఫేక్స్ గురించి ఒకసారి చూద్దాం. డీప్ ఫేక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ ఫేక్స్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ని డిజిటల్లీ మ్యానిపులేట్ చేయడాన్ని డీప్ ఫేక్ గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది, ఆ వీడియోని మ్యానిపులేట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ని వీటిని యూజ్ చేసి ఆ వీడియోని మ్యానిపులేట్ చేస్తారు. అంటే ఒరిజినల్ వీడియోని డిఫరెంట్ వీడియోగా మారుస్తారు. అలాగే ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ని కూడా, అలాగే ఒక కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ కూడా, అలా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని డిజిటల్ గా మ్యానిపులేట్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని ఉపయోగించి మ్యానిపులేట్ చేయడం, ఆ చేసే ప్రాసెస్ ని డీప్ ఫేక్స్ గా చెప్పడం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ డీప్ ఫేక్స్ అనేవి ఇండియాలో లీగలా ఇల్లీగల్ అంటే ఇది లీగల్ అనేది చెప్పలేము, ఇల్లీగల్ అనేది చెప్పలేమండి. అది డిపెండ్ ఆన్ ద కంటెంట్. ఆ కంటెంట్ ని బేస్ చేసుకుని అది ఇండియాలో కొన్నిసార్లు ఇల్లీగల్ గా కనిపిస్తుంది, కొన్నిసార్లు లీగల్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఒక పర్టికులర్ యాక్ట్ గానీ అలాంటివి ఏం లేవు. కాకపోతే ఐటీ యాక్ట్ 2000 ఏదైతే ఉందో ఆ ఐటీ యాక్ట్ 2000 ప్రకారం ఈ పర్టికులర్ డీప్ ఫేక్స్ మానిటర్ చేయడం అయితే కనిపిస్తుంది. అయితే ఈ పర్టికులర్ డీప్ ఫేక్స్ సంబంధించి ఫుల్ ప్లెజ్డ్ గా కంప్లీట్ గా ఇటువంటి చట్టం అయితే ప్రస్తుతానికి అయితే ఇండియాలో అవైలబుల్ గా లేదండి. ఓకేనా, ఇప్పుడు ఈ డీప్ ఫేక్స్ అంటే ఏంటి, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాము, డీప్ ఫేక్స్ ఆర్ సింథటిక్ మీడియా దట్ హ్యావ్ బీన్ డిజిటల్లీ మ్యానిపులేటెడ్. ఎస్, ఆబ్వియస్ లా ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని డిజిటల్లీ మ్యానిపులేట్ చేస్తే దాన్ని డీప్ ఫేక్స్ అంటారని చెప్పుకున్నాం కదా. ఎస్, ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, అట్ ప్రెజెంట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డీప్ ఫేక్స్ ఆర్ ఇల్లీగల్ అండ్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. అలా ఏమైనా ఉందా? ఇమేజ్ డీప్ ఫేక్స్ అని కానీ, వీడియో డీప్ ఫేక్స్ అని కానీ ఇలాంటి వాటిని బ్యాన్ చేయడం ఏమైనా ఉందా? ఆల్ వాటిని బ్యాన్ చేయడం ఏమైనా ఉందంటే లేదండి. ఎందుకంటే ఇండియాలో ఇంకా ఇది లీగల్, ఇది ఇల్లీగల్ అన్నట్టు ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇంకా ఏ యాక్ట్ ప్రకారం కూడా మన దగ్గర లేదు. బట్ వీటిని మానిటర్ చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వెళ్తే ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం అయితే కనిపిస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఓకేనా, ఓవరాల్ గా ఫిఫ్త్ క్వశ్చన్ కి ఈ డీప్ ఫేక్స్ సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ఏ, ఓన్లీ 1 కరెక్ట్ అండి. ఓకేనా, ఇప్పుడు మనం షాలో ఫేక్స్ అని చెప్పుకున్నాం కదా. షాలో ఫేక్స్ అనేది ఇది ఏంటనేది ఒకసారి మీరు చూడండి, చూసి కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. ఇదండి ఓవరాల్ గా ఈ రోజు ప్రాక్టీస్ సిరీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ థింక్ మీకు ఈ క్వశ్చన్ నచ్చాయి అనుకుంటున్నాను. మీకు ఇలాంటి కరెంట్ అఫైర్స్ బేస్డ్, అలాగే ఏంటంటారు అనలైటికల్ బేస్డ్, దాంతో పాటుగా హై ప్రాబుల్ క్వశ్చన్స్ తో కూడిన క్లాసెస్ కానీ కంటెంట్ కానీ కావాలనుకుంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో జాయిన్ అవ్వండి. డెఫినెట్ గా మీకు మంచి సర్వీస్ మా సైడ్ నుంచి అందించే ప్రయత్నం చేస్తాము. వీటిలో మేము జాయిన్ అవ్వము, లేదా ఇవి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా మేము తీసుకోలేము అంటే మీకోసమే తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇలా మీకు ప్రతిదీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, పాలిటీ, ఎకానమీ వీటన్నింటిని కూడా కరెంట్ అఫైర్స్ లో భాగంగా మేము ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వండి, మీకు నచ్చితేనే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సాధించడానికి కొంత థర్డ్ పార్ట్ని అయితే అందిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.